హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. మంత్లీ మనకి 70,000 వరకు అయితే మనం శాలరీస్ అయితే తీసుకోవచ్చు. మనకి అప్లికేషన్స్ మెయిల్ చేసిన తర్వాత మనకి షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి మనకి ఇంటర్వ్యూ చేసేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి జాబ్ పోస్టింగ్ వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసి అప్లై చేసుకోండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఐసీఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనం డీటెయిల్ చూసుకున్నట్లయితే మనకి ఏం లేదండి, ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. మనకి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఓన్లీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేసి మనకి ఒక జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఈ యొక్క ఇంటర్వ్యూ వచ్చేసి 18th జూలై అయితే మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ మేనేజర్కి సంబంధించి 19th జూలై అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి ఓన్లీ మనకి ఈ యొక్క మెయిల్ అయితే ఉంటుంది, ఆ మెయిల్ ఐడికి అయితే మనం సెండ్ చేయవలసి ఉంటుంది. మిగతా దానిలోకైతే మనము ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ మేనేజర్కి సంబంధించి 19th జూలై అయితే కండక్ట్ చేస్తారు కదండి. ఈ యొక్క ప్రాజెక్ట్ మేనేజర్కి సంబంధించి మనకి ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు కదండి. ఈ యొక్క మెయిల్ ఐడికి మనకి 13th జూలై లోపల అయితే మనము ఈ యొక్క డాక్యుమెంట్స్ పీడిఎఫ్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి కింద అయితే ఉంటుంది. మనకి ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఒక అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఫిలప్ చేసేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని మనకి ఒక దానిపైన అటెస్టెడ్ చేయించుకొని మనము ఈ యొక్క మనం మెయిల్ ఐడికి అయితే పంపించవలసి ఉంటుంది. ఎప్పుడు లోపల అంటే 13th జూలై లోపల అయితే పంపించవలసి ఉంటుంది. మనకి ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనమాట. దీనికి 19th జూలై అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్కి సంబంధించి మనకి 19th జూలై 2024 అయితే మనకి ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లాన్ మేనేజర్కి సంబంధించి 19th జూలై అయితే ఇవ్వడం జరిగింది. ఒక ఫీల్డ్ మేనేజర్కి సంబంధించి కూడా మనకి 19th జూలై అయితే కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఇంటర్వ్యూస్. అలాగే ఒక పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అంటే బీటెక్ చేసిన బీఫార్మసీ చేసిన ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదండి. మనకి పర్ మంత్ 21,000 అయితే మనకి ఫిక్స్డ్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి మనకి మార్చి 2026 వరకు అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజర్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి మాస్టర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ చేసిన మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఈ యొక్క పోస్టులకు అయితే మీరు అప్లై అయితే చేసుకుంటే మనకి 70,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది మనకి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మాస్టర్ డిగ్రీ బిజినెస్ మేనేజ్మెంట్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ విత్ మినిమం 60% మార్క్స్, కమ్యూనికేషన్ ఎబిలిటీ ఇన్ తమిళ్ అండ్ ఇంగ్లీష్ అయితే వచ్చి ఉండాలని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఒక 40,000 వరకు అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్కి సంబంధించి మనకి మాస్టర్ డిగ్రీ బిజినెస్ ఒక మేనేజ్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ యొక్క మనం ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనకి ఫిక్స్డ్ శాలరీ 40,000 వరకు అయితే పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి టిల్ ఒక మార్చి 2026 వరకు అయితే మనకి ఒక ఇంటర్వ్యూ అయితే మనకి ఒక ప్రాజెక్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంటర్వ్యూ అయితే మనకి 20 ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి ఇంటర్వ్యూ అయితే సేమ్ అయితే ఇచ్చారు. జూలై 19th అయితే మనకి ఒక ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్లాన్ మేనేజర్కి సంబంధించి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి డిగ్రీ ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ అయితే చేసి ఉండాలి. మనకి 25,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
మనకి ఒక ప్రాజెక్ట్ వచ్చేసి మార్చి 2026 వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఫీల్డ్ మేనేజర్కి సంబంధించి మనకి ఒక బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ చేసిన ప్రతి ఒక్కరు ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మనం 25,000 పర్ మంత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మార్చి 2026 వరకు అయితే మనకి ప్రాజెక్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ చేసిన ప్రతి ఒక్కరు ఒక పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదనమాట. మనకి ఇక్కడ ఇచ్చారు డిసెంబర్ అని చెప్పేసి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదు. బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ చేసినట్లయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఫీజు అయితే లేదు. మనకి దీనికి డీటెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఎటువంటి ఫీజు అయితే లేదండి మనకి. ఓకేనా. దీనికి జూలై 13, 2024 అయితే మనం మెయిల్ చేయవలసి ఉంటుంది. మెయిల్ ఐడి కూడా అక్కడ మనకి స్టార్టింగ్లో అయితే ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ మెయిల్ ఐడీస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఒక మెయిల్ ఐడికి అయితే మనం సెండ్ చేయవలసి ఉంటుంది 13th జూలై లోపల. తర్వాత మనకి 19th జూలై షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తులకి మనకి ఒక ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. 19th జూలై అయితే మనకి ఒక ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి దానికి సంబంధించి మనకి మెయిల్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఐసీఏఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ హైదరాబాద్ 500030. ఈ యొక్క అడ్రస్కి అయితే మనము ఒక ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకి 18th జూలై 19th జూలై అయితే మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. దీనికి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు వాట్సాప్ ఛానల్, వాట్సాప్ గ్రూప్ కింద లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది అనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా అయితే లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్కి అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.